పెద్దిరెడ్డి కూడా సవాల్గా మారారు కదా. సో ఆయన ఏంటి ఇప్పుడు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పోటీగా నిలబడ్డారని కూడా వచ్చి వాడి పొంద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత సినిమా లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 2-3 సంవత్సరాలు జూనియర్. చంద్రబాబు నాయుడు గారు కాలేజ్లో యాక్టివ్ పొలిటీషియన్ స్టూడెంట్ పాలిటిక్స్ చేసి ఉండేవాళ్ళు. ఇద్దరు సేమ్ కాలేజ్ అప్పుడు. సేమ్ కాలేజ్ కానీ 2-3 సంవత్సరాలు జూనియర్. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటే ఆయనకు అంత సినిమా లేదు, అంత ఆర్థికంగా అప్పుడు ఏం ఉండేవాడు కాదు, ఆయన మొహం కూడా ఎవరు చూసేవాడు కాదు. సో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ పాలిటిక్స్లో టీలు, సమోసాలు, సిగరెట్లు ఈ సప్లై చేసేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో. ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కాలేజీలో అందరూ కూడా బాగుపడతారు కదా అని చెప్పి అందరికి ఒక దారి చూపించాడు అప్పుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పెద్దిరెడ్డి మైండ్లు తీసుకొని చేసుకోవడం మొదలుపెట్టాడు. తద్వారా డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఒక దరిద్రుడు అని తెలుసుకుని ఉంటే ఆయనకు మైండ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు అప్పట్లో, సర్లే అందరూ బతకాలి కదా, మనోళ్ళే కదా, స్టూడెంట్స్ మాతో పాటే ఉన్నారు కదా అప్పట్లో, మాకు కూడా బూట్లు దొరిచాడు, మాకు కూడా టీలు ఇచ్చాడు, కాఫీలు ఇచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతతో పెద్దిరెడ్డికి ఏదో ఒక మైండ్ ఇచ్చాడు ఆయన చేసుకోమని. దాంతో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం కాన్స్టిట్యున్సీ మీద చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా అనే స్థాయికి వచ్చేసాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు ఆయన నియోజకవర్గంలో అన్ని కాదు. మొన్న చూశారు కదా మిథున్ రెడ్డిని లోకల్ వాళ్ళు కూడా రానియకుండా ఆపేశారు. నేను అదే చెప్తున్నా, మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గన్మెన్లు సెక్యూరిటీ పక్కకు పెట్టి ఒక్కసారి ఒక గ్రామంలోకి వెళ్ళి నుంచొని మాట్లాడమని చెప్పండి. మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ గ్రామస్తులు చెప్పులు తీసుకొని కర్రలు తీసుకొని పరిగెత్తించి కొడతారు. కానీ అదంతా టీడీపీ కార్యకర్తలని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజలు కాదు, టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఆ మనుషులు కలిసి మమ్మల్ని ఊర్లో కూడా రానియట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటికీ సహకరించరు అనే విషయం పెద్దిరెడ్డికి కూడా తెలుసు. పెద్దిరెడ్డి ఏంటంటే ఈరోజు పరుగు పోతుంది, ప్రజలందరూ తిరగబడుతున్నారు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ మహిళల మంగళసూత్రాలు కూడా లాగేసుకున్నాడు, దోచుకున్నాడు అని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెడుతున్నారంటే పెద్దిరెడ్డి అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయి. మిథున్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడతాడు, నేను ఇది చేస్తా అది చేస్తా, మీరు ఏం మోసపోయారు చెప్పండి, గంట సేపట్లో ఇల్లు కట్టిస్తా అంటాడు. సొల్లు చెప్పడం అంటే మీడియా ముందు కూడా సొల్లు చెప్తాడు అంతే. ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి 100 మంది వాళ్ళ ఇంటి దస్తావేజులు పట్టుకోవాలి, ఇంటికి వెళ్తే కనీసం ఇంటికి కూడా రానిలాలని సెక్యూరిటీని పెట్టి బయట తోసేసాడు మిథున్ రెడ్డి. ఇవన్నీ మీడియా ముందు గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే ఏముండదు. మొన్న అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, మేము అది చేసాము, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవనీయకుండా ఓడిస్తాను. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,000 ఓట్లు 3,500 ఓట్లతో గెలిచాడు. ఎందుకు గెలిచాడు అనుకున్నాడు? అక్కడ ఎవరైతే రామచంద్ర యాదవ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి అపోజిషన్గా మూడో బీసీవైఎం కైనా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగి 4,000 ఓట్లతో పెద్దిరెడ్డి గెలిచాడు. అంటే ఓట్లని చీల్చిపోయి పెద్దిరెడ్డి గెలిచాడు. లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేవాడు. ఆ బీజేపీ ఆయన పోటీ చేయకపోయిన ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది. ఆయన నిలబెట్టడానికి వైసీపీ కూడా కారణం అని. అవును, ఆయన పక్కా వైసీపీ క్యాండిడేటే. కాకపోతే ఏంటంటే ముందు నుంచి ఏం చేశారంటే వీడు వ్యతిరేకం పెద్దిరెడ్డియే నిలబెట్టింది కూడా పెద్దిరెడ్డియే. పెద్దిరెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది కాబట్టి ఒక ఓటు బ్యాంక్ చీల్చాలి అని చెప్పి ఒక క్యాండిడేట్ నిలబెట్టి వాడిని పైకి తీసుకొచ్చే వాడి మీదే వీళ్ళు దాడి చేసి వాడిని పెద్దగా లేపేసి ఇక్కడ హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు ఒక్కరోజు 10 లక్షలు పెట్టి మీడియా ఛానల్ అంతా పిలిపించి ఏదో ఫంక్షన్ చేసినట్టు చేసి అతనే క్వశ్చన్లు ఇచ్చి అతనే ఆన్సర్ చెప్పి అదంతా చేశాడు. ఇదంతా కూడా పెద్దిరెడ్డి బ్యాక్గ్రౌండ్ చేశారు అన్ని కూడా. పెద్దిరెడ్డి బినామీ అతను. కాకపోతే ఏంటంటే పెద్దిరెడ్డికి నేను సవాల్ ఇస్తున్న పెద్దిరెడ్డి నాకు పడడానికి అంతా చాలా వైలెంట్ డ్రామా అమ్మా, అదంతా డ్రామా. ఎలక్షన్ అప్పుడు తెలిసిపోయింది కదా, ఆ క్యాండిడేట్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తా అంటే వద్దన్నాడు ఆయన. అంటే పెద్దిరెడ్డి మనిషి కాబట్టే వద్దన్నాడు కదా, పెద్దిరెడ్డి వద్దన్నాడు కదా. అందుకని ఆయనకి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ క్యాండిడేట్కి 4,000 ఓట్లతో డిఫరెన్స్తో ఆయన ఓడిపోయాడు. ఆ బీజేపీ రామచంద్ర యాదవ్కి ఆయన 4,000 ఓట్లు వచ్చినాయి. క్రాస్ ఓటింగ్ జరిగింది కదా. ఏదైతే ఆయనకు వచ్చిన ఓట్లతో గెలిచాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయాడు. అంటే ఒక టీలు, ఒక చెప్పులు మోసేవాడు, ఒక సిగరెట్లు అందించే స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగాడు అంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షనే. ఆయన గొప్పతనం ఏం లేదు, ఆయన గొప్పతనం ఉంటుందమ్మా. ఒక టీలు కాఫీలు బూట్లు తెచ్చిన వ్యక్తి ఒక స్టేజ్కి వచ్చారు కదా, అంటే తన్నుకుంటూ వచ్చాడు అనేది. అంటే అదే అంటున్నా, సహాయం అయితే చేశారు కదా బాబు గారు, ఒక చెయ్యి అయితే అందించారు కదా. మీరు ఎదగంటారా బాబు అని చెప్పి ఆ రోజు ఆయన మైన్ ఇవ్వబట్టే కదా అక్రమంగా సంపాదించేసాడంతా. దాని తర్వాతనే కదా ఎదిగింది. ఆ డబ్బులు సంపాదించి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ డబ్బులతో మళ్ళీ కొలగొట్టి అధికారంలోకి రాగానే
రాజశేఖర రెడ్డి టైంలో అధికారంలోకి రాగానే అన్ని అక్రమంగా సంపాదించాడు, డబ్బులు సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్ళీ డబ్బులు సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు కోట్ల పరిగెత్తాడు. అంటే ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారి జూనియర్ అంటే సబ్ జూనియర్గా చదువుకున్న టైంలో కనీసం సైకిల్ కూడా లేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిగరెట్లు మోస్తే, ఛాయలు అందిస్తే, బూట్లు తుడిస్తే డబ్బులు తీసుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు కోట్లకు పరిగెత్తాడంటే ఏ రేంజ్లో అవినీతి చేశాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఆయన ఆస్తులన్నిటి కూడా ఆఫ్రికాకి తరలిస్తున్నామని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కూడా పంపించేస్తున్నాం, దస్తావేస్తులు అన్నీ కూడా ఆల్రెడీ తరలిపోయాయి. అంటే ఈయన మీద ఆల్రెడీ నిఘా పెట్టారు, ఖచ్చితంగా ఈడీ కానీ లేదంటే సిబిఐ కానీ వెళ్ళి ఆరాధిస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా తరలించే ప్రయత్నంలో ఉన్నాడని అన్నారు. బట్ మరి అది ఎట్లా అంటే ఇప్పుడు ఆయన నిజంగా పారిపోయే ఆలోచనలో ఉన్నాడు. ఏం చేస్తారండి, ఖచ్చితంగా ఇండియన్ జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదో మొత్తానికైతే లీగల్ ఎంటిటీలో ఈరోజు చిక్కున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు జైలుకి వెళ్తాడు. అవినీతి చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆగరండి. సింపుల్. ఎంత డబ్బు ఉన్నా సరే భారతదేశ న్యాయస్థానం చాలా గొప్పగా ఒక న్యాయం కొంచెం లేట్ అయినా సరే మంచి పర్ఫెక్ట్ న్యాయం వస్తుందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను.